హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఈ స్లాబ్ ఏ విధంగా పోసామనేది ఉంటుంది. ఇంకా ప్రజెంట్ మా సైడ్ మెటీరియల్ ఏ కాస్ట్లో దొరుకుతున్నాయని కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా స్లాబ్ పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన పగులనే వస్తాయి. అగ్గి పగులు, గాలి పగులు అని అంటారు కదా, అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవితేజ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో స్లాబ్ అయితే ఏ విధంగా పోసామనేది ఈ వీడియోలో ఉంటుంది. లెట్స్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, మనకి ఓవరాల్గా స్లాబ్ వేయడానికి అవసరమైన మెటీరియల్ మొత్తానికి విషయం ఇస్తే కనుక ఇసుక, సిమెంట్, కంకర, మిల్లర్ ఖర్చు, ఇంకా మేస్త్రి ఖర్చు, సెంటరింగ్కి, ఐరన్కి, వీటన్నింటి గురించి కూడా 1 by 1 దీనికి ఎంత అనేది వీడియోలో 1 by 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. 6 ఇంట్లు స్లాబ్కి 2 ట్రాక్టర్లు వేసుకునేది పడితే 2 ట్రాక్టర్లు వేసుకుంటే మనకి 10,000 అయితే అవుతుంది. ప్రజెంట్ ఈ ఇసుక రేట్ అనేది ఏరియాలను బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఏ మెటీరియల్ అయినా, సిమెంట్ అయినా, ఇసుక అయినా, కంకర అయినా, ఏ మెటీరియల్ అయినా కూడా ఏరియాస్ని బట్టి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. ఇంక్లూడింగ్ మేస్త్రితో సహా, మేస్త్రి ఖర్చుతో సహా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్లు అనేవి ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ మా సైడ్ మా ఏరియాలో ఉన్న రేట్లు ఏంటి కదా ఫ్రెండ్స్, ట్రాక్టర్ అనేది 4 టన్నులు ఇసుక 5,000కి అయితే అందుబాటులో ఉంది మాకు. విధంగా 10,000 అనేది అయితే ఇసుకే. ఇంకా సిమెంట్ విషయానికి వస్తే వీళ్ళు డిఎస్పి సిమెంట్ అనేది వాడటం జరిగింది. దాల్మియా సిమెంట్ అనమాట. ఈ సిమెంట్ బ్యాగ్ వచ్చేసరికి మనకి 400 రూపాయలు పడింది ఫ్రెండ్స్, ఒక బ్యాగ్. అంటే మనకి మొత్తం 6 ఇంటి స్టాక్కి 65 నుండి 70 కట్టల వరకు అయితే పడతాయి. అప్రాక్సిమేట్లీ మనం ఇంకా యావరేజ్గా 75 కట్టలు చేసుకుంటే కనుక సిమెంట్ కట్టలకి 30,000 దాకా అయితే ఖర్చు అవుద్ది. ఇంకా కంకర విషయానికి అయితే కంకర కూడా 2 ట్రాక్టర్లు అనేది పడతాయి. 2 ట్రాక్టర్ అనేది మన ట్రాక్టర్ ఇక్కడ 6,000కి అందుబాటులో ఉంది. 2 ట్రాక్టర్లకి 12,000 అనేది ఖర్చు అవుద్ది. ఇంకా మిల్లర్ విషయానికి వస్తే కనుక ఫ్రెండ్స్, వాళ్ళు బ్యాచ్కి అండ్ మిల్లర్ సెట్టింగ్ మొత్తానికి కూడా 15,000 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు మన 6 యూనిట్ల స్లాబ్కి. ఇంకా మేస్త్రి విషయానికి వస్తే కనుక ఫ్రెండ్స్, 6 ఇంటి స్లాబ్ వేయడానికి మనకు 3 మేస్త్రి అనేది అవసరం అవుతారు. 3 మేస్త్రికి 2,000 చొప్పున 6,000 అనేది మేస్త్రికి ఖర్చు అవుతుంది. 2,000 అంటే మేస్త్రికి 2,000 అంటే మేస్త్రి కూలి. మా సైడ్ కూలి వచ్చేసరికి 900 ఫ్రెండ్స్. 1800 200 కాంక్రీట్ మామూలు అనేది కలుపుకొని ఒక మేస్త్రికి 2,000 చొప్పున 3కి 6,000 అనేది ఖర్చు అవుతుంది. ఇంకా సెంటరింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మా సైడ్ అయితే కనుక ఒక ఫీట్కి 35 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. అంటే ఇది కూడా కొన్ని ఏరియాస్లో 40 రూపాయలు, 45 రూపాయలు అలా కూడా తీసుకుంటున్నారు కొంతమంది. ఇక్కడైతే కనుక 35 రూపాయలు మా సైడ్ ప్రజెంట్ నడుస్తుంది. కొంతమంది 40 కూడా తీసుకుంటున్నారు. మనం 40 కాడికి కనుక లెక్కేసుకుంటే 6 యూనిట్లకి 25,000 ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఐరన్ విషయానికి వస్తే కనుక ఫ్రెండ్స్, ప్రజెంట్ టన్ వచ్చేసరికి 60,000 చిల్లర అయితే ఉంది. 63 అలా ఉంది. మనమైతే కనుక టన్నుల లెక్క అయితే తీసుకురాలేదు ఫ్రెండ్స్. ఐరన్ సువ్వల లెక్క అయితే రాడ్ బ్యాండర్ చెప్పిన దాన్ని బట్టి సువ్వలు తీసుకురావడం జరిగింది. మనకి టన్ను లెక్క వేసుకుంటే 1/2 టన్ను కంటే ఎక్కువ పట్టింది. అంటే మొత్తం రాడ్ బెండింగ్తో కలిపి 50,000 అయింది. ఓవరాల్గా స్లాబ్కి 1,50,000 దాకా అయింది ఫ్రెండ్స్. గట్టిగా కనపడుతున్నాడు అసలు మీద 3D తీయాలి. నీ పిల్లలు చెబుతావేంటిరా ఇట్లా చేసేవాళ్ళు రా అలా పని అని. ఉన్నానా యా బాబీ చాంద్రాందుకు దాంట్లో మీరు ఉండే తీసేయి. సరిచేయి గుంటలు సరిచేయి.
దెబ్బ కలిపేయండి రా తేజ. అదేంటి అంత చూడరా బాబీ నీ ఎదురుగా బాబీ అందరూ చూడు ఏదో మట్టి చూతలాగా ఉందా. నేను చూస్తున్నారు కదా, స్లాబ్ పోయడం అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. వాటర్ కూడా చక్కగా బాటిల్ మనం వాటర్ దాకా పెట్టిన బాటిల్ కడికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు అగ్గి పగులు ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట స్లాబ్ పోసిన తర్వాత. ఇప్పుడు స్లాబ్ పోసి ఒక గంటలోపే అవుతుంది, అప్పుడే పగులు అనేవి రావడం జరిగింది. ఈ విధంగా పగులు వస్తే స్లాబ్ కింద ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే స్లాబ్ పోసిన 3 గంటల తర్వాత అయితే మనం వర్షం పడినట్టు స్లాబ్ మీద వాటర్ అనేది జల్లితే ఈ విధంగా పగులు రాకుండా ఉంటే వచ్చిన పగులు కూడా కవర్ అయిపోతాయి అనమాట. వీడియో అయిపోయింది, లైక్ చేసావు లేదో చూడు ఒకసారి.